ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారు కదూ? మీ అందరికీ ప్రభు పెట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతున్న మాట మేము వింటున్నామని చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. వినటం మాత్రమే కాదు, చెప్పబడిన ప్రతి మాటను మీరు అంగీకరించి ఆ మాట ప్రకారం నడవటానికి సిద్ధపడండి, బ్రతకడానికి సిద్ధపడండి. మాకంతా తెలుసు, వాక్యం తెలిసినందువల్ల ప్రయోజనం లేదు. తెలిసిన దాని ప్రకారం నడవటం వల్లనే, తెలిసిన దాని ప్రకారం బ్రతకడం వల్లనే మనకు ప్రయోజనం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం దారిలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అక్కడ హెచ్చరిక కనబడుతుంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, స్లోగా వెళ్ళు. చదువుతాం, మాకు తెలుసులే స్పీడ్ బ్రేకర్ ఉంది అంటాం, అయినా స్పీడ్కి వెళ్ళావనుకో ఏం జరుగుద్ది అక్కడ? నువ్వు తెలిసినందువల్ల నీకేం ప్రయోజనం లేదు. తెలిసిన దాని ప్రకారం నడిచినందువల్లే నీ ప్రాణం తప్పించబడుతుంది. ఇక్కడ భయంకర మలుపు ఉంది, జాగ్రత్త, నెమ్మదిగా వెళ్ళు అని అంటే చదువుకొని మా తెలుసులే నెమ్మదిగా వెళ్ళాలంట, మా తెలుసులే మలుపు ఉందంట, అయినా సరే మలుపు తిరగకుండా అలాగే వెళ్ళావంటే నీ జీవితంలో చాలా భయంకరమైన శాపాన్ని ఎదుర్కొంటావు. ఆ రోజు గాయాన్ని ఎదుర్కొంటావు. వాక్యం తెలిసినందువల్ల ప్రయోజనం లేదు. ఇన్ని 100 సార్లు బైబిల్ చదివినందువల్ల నువ్వు దాన్ని పాటించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. తెలుసుకోవటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. తెలిసిన దాని ప్రకారం ఒక్క వాక్యం తెలిసినా సరే ఆ వాక్య ప్రకారం బ్రతకడం అనేది ఎంతో ధన్యమైన జీవితం. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, దాని ప్రకారం నడవండి అని వాక్యం చెబుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామందికి వాక్యాలు తెలుసు కానీ నడవటం చేత కాదు. నేను ఏదో తొందరలో మాట్లాడేసాను అంటాం చాలాసార్లు. బైబిల్ చెబుతుంది బూతులైనను సరస్వక్తులు రాకూడదు అని బైబిల్ చెప్తాం, కానీ బూతులు ధారాళంగా మాట్లాడుతూ అంటాం. టైంకి వచ్చేసింది, అట్లా ఆ ఉద్రేకం వచ్చేసింది, నాకు అలా మాట్లాడాల్సి వచ్చేసింది నాకు చాలాసార్లు చెప్తుంటారు. మరి అట్లాంటప్పుడు మనం పాటించట్లేదు కదా. ఈ బైబిల్ వాక్యం తెలిసినందువల్ల ప్రయోజనం లేదు మనకు. అందుకే చెబుతున్నాను, చెడ్డ మాటలు, ఈ లోకాసర వాటిని, ఈ లోకాసర సాంగత్యాలు ఇవన్నీ వద్దు అని చెప్పాడు దేవుడు. వద్దు అన్న వాటిని పదే పదే చేస్తున్నామంటే తెలిసిన వాక్యాన్ని మనం సిలువ వేస్తున్నాం, తెలిసిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఈరోజు తెలిసిన వాక్యాన్ని పాటిద్దాం. ఒకవేళ శక్తి లేకపోతే దేవుడిని అడుగుదాం, ఇది చేయగలిగే శక్తి నాకు దయచే ప్రభువా, నడవగలిగే జీవితం నాకు దయచే ప్రభువా అని చెప్పేసి దేవుడిని అడుగుదాం. అలాగే దేవుడు నడిపించబోతున్నాడు, అలాగే దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని యొక్క మాట చదువుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం ఫస్ట్, ఆ తర్వాత మనం దేవుని వాక్యం చదువుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సమాధానంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, సమృద్ధితో నింపండి ప్రభువా, క్షేమముతో నింపండి నాయన. సమాధానం ఇచ్చి నడిపించి బలప సహాయించండి. మీ ప్రజలు మీ వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, వారి మనోనేత్రములు తెరవబడును గాక తండ్రి. అగాధ జలములపైన అల్లలాడిన పరిశుద్ధ ఆత్మదేవ, మా మధ్యలో మీరు అల్లలాడమని అడుగుచున్నాము తండ్రి. యేసు మా మధ్యలో అల్లలాడమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన దైవ కుమారుడా, పునరుద్ధానుడా, మా మధ్యలో సంచరించమని తండ్రి. అద్భుత కార్యం జరిగించమని తండ్రి, ఆశ్చర్యకాలు జరిగించమని తండ్రి. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం ప్రభువా. ఇది మీ సమయము తండ్రి. మీరు మాలో కార్యసాధకమైనటువంటి క్రియా చొప్పున ప్రభువా కార్యం జరిగించమని అడుగుచున్నాము తండ్రి. మేము మీకు సన్నిధిలో సాక్షులమా, యథార్థవంతులు జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. చూద్దాం. 65 కీర్తన 2వ వచనం చదువుకుంటాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనకు ఒక పేరు పెట్టాడు కీర్తనాకారుడు. ఎవరు అంటే దావీదు. ఒక పేరు పెట్టాడు, ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా. దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు చేసినా దేవుడు వింటాడు. ప్రార్థన అంటే ఆయన ఖచ్చితంగా వింటాడు. అయితే ఎవరి ప్రార్థనను దేవుడు జవాబుగా మారుస్తాడు, ఎటువంటి ప్రార్థనకు ఆయన చెవి ఎగ్గుతాడు, ఎటువంటి ప్రార్థన అంగీకరిస్తాడు, ఎటువంటి ప్రార్థన వారికి వారి తరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఒకసారి మేము బెన్నిహిన్ గారి మీటింగ్కి వెళ్ళాం బెంగళూరులో. వెళ్ళినప్పుడు మాకు టికెట్స్లో నిజంగా అక్కడికి వెళ్ళడానికి పాస్ లేదు. పాస్ ఉంటేనే లోన రాణిస్తారు. అయితే పాస్ లేదు. మేము అక్కడ ఎంట్రన్స్లో పోగానే మేము ప్రార్థన చేస్తాం. ఇక్కడే బయలుదేరి ప్రార్థన చేసుకున్నాం. ఏం ప్రార్థన చేసుకున్నామంటే, ప్రభువా, ఒక అక్క ప్రార్థన చేసింది. అక్క, ప్రభువా నేను గుడ్డు కూర చపాతీ చేసుకుని వస్తున్నాను ప్రభువా. 3 రోజులు మాకు ఆహారం ఇదే, గుడ్డు చెడిపోకూడదు, చపాతీ మరి తక్కువ కాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసింది. సరే, ఇంకొక అమ్మాయి ప్రార్థన చేసింది. అయ్యా మేము అక్కడ మాకు పాస్ దొరకాలి, మేము కూర్చోవాలి అయ్యా.
నేను ప్రార్థన చేశాను, బెన్హీన్ గారిని దగ్గరుండి చూడాలయ్యా అని ప్రార్థన చేశాను. ఆయన దగ్గరగా ఉండి చూడాలయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదయ్యా అని ప్రార్థన చేశాను. సరే ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళిన తర్వాత ఆ జక్కూరు ఎయిర్పోర్ట్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత అక్క ఈ ఒక రోజు ప్రయాణం పట్టింది మాకు ఇక్కడ నుంచి. వెళ్ళిన తర్వాత ఉదయాన్ని చూస్తే గుడ్లు బాగున్నాయి, తెల్లారు చూస్తే గుడ్లు బాగున్నాయి, 3వ నాడు గుడ్లు అట్లనే ఉన్నాయి, చెడిపోలు అసలు. ఆశ్చర్యమైపోయింది, అబ్బా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అక్క. సరే ఇంకొక సిస్టర్ ప్రార్థన చేసింది, మాకు పాస్ దొరకాలయ్యా, మేము కూర్చోవాలి అక్కడ. వాళ్ళు ఎక్కడో దూరంగా కూర్చున్నారు, పాస్ ఇచ్చారు, దొరికింది. ఒక అన్న మాత్రం నాకు పాస్ తెచ్చిచ్చాడు. ఏం పాస్ అంటే పాస్టర్స్ పాస్. పాస్టర్స్ ఎక్కడ కూర్చుంటారు, అప్పుడు జైపాల్ గారు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరలో కూర్చునే కృప దేవుడు ఇచ్చాడు. పెద్ద పెద్ద మన ఆంధ్రాలో పాస్టర్స్ మొత్తం చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ దగ్గరలో కూర్చున్నటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రార్థనల స్థాయిలు ఉన్నాయి కదా, ప్రార్థనలో ఒక్కొక్క స్థాయి ఉంది. చాలామంది అడుగుతారు, నీకేం కావాలి అడుగు అంటే అడుగుతారు. వాళ్ళ స్థాయి ఇంతే. కొంతమంది జత్తెడ ప్రార్థన, కొంతమంది మోరుడ ప్రార్థన, కొంతమంది ఆకాశమంత ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదడిగినా దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు అడిగేది ఎటువంటిదో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు ఒక ప్రత్యేక ప్రార్థన మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే హన్నా ప్రార్థన. హన్నా దేవుని సముఖంలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని చేస్తుందంటే చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులను నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకులను నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకులన్నిటిను నేను వారిని యెహోవా నాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఎవరంటే ఏం చేసి ఉంటారంటే, ప్రభువా ఈరోజు మా ఆయన నాకు మంచి బహుమానం ఇవ్వాలి ప్రభువా, మా తల్లిదండ్రులు మాకు మంచి బహుమానాలు ఇవ్వాలి ప్రభా, ఎందుకంటే వాళ్ళు వచ్చిన పండగే బహుమానాలు ఇచ్చి పుచ్చుకునే పండగ. ఈరోజు మీకు మంచి భోజనం దొరకాలి ప్రభువా, ఈరోజు మేము ఇచ్చిన బలి మాంసం సరిగ్గా మాకు దొరకాలి ప్రభువా, మా పొలాలు పంట బాగా పండాలి ప్రభా, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి తండ్రి, మా బిడ్డలకు ఆస్తులు కావాలి తండ్రి, సరైనటువంటి కాపుదల కావాలి నాయన. ఇట్లా రకరకాలుగా చేస్తుంటారు ప్రార్థన. మరి హన్నా ఏం చేసింది ప్రార్థన అంటే, ప్రభువా నాకు ఒక మగబిడ్డ కావాలి, వాడు మామూలుడు కాదు, క్షవరపు కత్తి తల మీదకు రానివ్వకుండా నిబంధనలో చివరి వరకు నిలబడేటువంటి ఒక యాజకుడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలో సేవ చేయాలి అని చెప్పేసి తనకున్నటువంటి ఆశ మొత్తం కృమ్మరించి ప్రార్థన చేసింది. దేవుడు ఇమ్మీడియట్గా ఆమేన్ అన్నాడు. అందరికీ ఆమేన్ అన్నాడు ఆయన. అందరికీ వారికి కావాల్సిన భోజనం బాగుంది, వారికి రావాల్సిన గిఫ్ట్లన్నీ వచ్చేసినాయి. అందరూ అబ్బా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు, నేను చిన్న గిఫ్ట్ కోసం ప్రార్థన చేసాం, ఆయన పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, అబ్బా నేను చిన్నదానికోసం అడిగాను దేవుడు పెద్దది ఇచ్చాడు అనుకుంటా అందరూ ఈరోజు ఎంత మంచి భోజనం పెట్టాడు దేవుడు, అబ్బా ఈరోజు ఎంత మంచి భోజనం పెట్టాడు అని చెప్పేసి అందరూ తలా ఒక రకంగా సంతోషంగా వెళుతూ ఉన్నారు. హన్నా మాత్రం అంతకంటే గొప్పగా హర్షిస్తూ వెళ్ళింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. కారణం ఏంటంటే ఆమె అడిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువా నీ మందిరం ప్రక్షాళన చేయబడాలి, నీ మందిరములో ప్రతిష్ఠ కలిగినటువంటి తీసుకున్న వాగ్దానాన్ని నిబంధన బ్రద్దలు చేయనటువంటి ఒక వీరుడు పుట్టాలి నా కడుపున, బిడ్డ పుట్టాలి కడుపున అని చెప్పి అనలేదు ఆమె. అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఆమంటది నిబంధన బ్రద్దలు చేయనటువంటి తల మీదకు క్షౌరపు కత్తి రానివ్వకుండా, తల వెంట్రుకలు నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. చాలామంది సేవకు వస్తున్నారు, వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మేము చేయలేము నాని ఈ సేవ, మా వల్ల కాదు నన్ను, సేవ చాలా కష్టం, చాలా బాధ. నిజమే, సేవ చాలా కష్టం, చావకపోతే సేవ చేయలేము. నువ్వే తప్పు చేయపని నీ మీదకి వచ్చి పడుతుంటాయి. 2 విశ్వాసులు కొట్టుకుంటారు, నీ మీద పడతారు వచ్చి. ఎక్కడో ఏదో జరిగిపోద్ది, చివరికి తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఎవరో ఏదో చేస్తారు, తిరిగి ఆ పాస్టర్ ఏమి నేర్పిస్తుంది, ఆ పాస్టర్ ఏమి నేర్పిస్తున్నారు, ఎవరో చేసిన నేరానికి మనం మొయ్యాలి శిక్ష, మనం దివారాత్తులు బాధపడాలి. కొన్ని 100 కేసులు నా మీదకి అట్నే వస్తుంటాయి, నాకు అసలు సంబంధమే ఉండదు, తిరిగి నా మీదే పడుతుంటుంది. అందరూ వచ్చి నన్నే దోషిలాగా నిలబెడతారు. వాళ్ళు నన్ను నిజం చెప్పు, మాకు న్యాయం చెప్పు అంటారు, వీళ్ళు మాకు న్యాయం చెప్పు అంటారు. నాకు ఏది చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు మనం దేవుడు మౌనంగా ఉంటే కూడా చాతగాని వాళ్ళండి మీరేం సంఘం నడిపిస్తారని రామేమో సంఘాన్ని ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. అసలు నా సంబంధించింది ఏమైనా ఉందా, నేనేమన్నా చేశాను దీంట్లో, చేయకపోతే చెప్పాలి కదండి, మీరు
చాలా కష్టతరమైనటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే సేవే. సో ఈ సేవలో చాలాసార్లు విసిగిపోయి వేసరిపోయి నాకు వద్దు నాయన, నా వల్ల కాదు నన్ను వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే యేసయ్య గారు పాట రాసుకొని ఏమంటారు తెలుసా? అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే. అనేక మంది అనుకున్నారంట వ్యర్థమయ్యా ఈ సేవ చేయటం, వ్యర్థమయ్యి బతకటం అనుకున్నారంట. వెళ్ళిపోయారంట. ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది రాలిపోయారంట, వద్దో వెనక్కి వెళ్ళిపోయారంట. దొండకాయలు బెండకాయలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయారంట. బస్ స్టాండ్లో బట్టలు అమ్ముకొని బెటర్ని వెళ్ళిపోయారంట. వాళ్ళందరూ అలాగే మిగిలిపోయారు. కానీ దేవుని పైన గురి నిలిపినటువంటి దైవజనుడు మాత్రం ప్రపంచమంతా విస్తరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకు వచ్చే కష్టాలు, శ్రమలు, అందుకే పాస్టర్లు చాలా తొందరగా చచ్చిపోతుంటారు, తొందరగా ముసలి అయిపోయినట్టుగా అయిపోతుంటారు. విశ్వాసులు 10 మంది కానీ దొరికారంటే అవుట్, ఇంకా 10 సమస్యల మీద ఉన్నట్టే. సో అంత పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అయితే దేవుని బిడ్డ ఏమంటది? ప్రభువా, నా కడుపును పుట్టిన కుమారుడు క్షౌరపు కత్తి రానేయకూడదు. చివరి శ్వాస వరకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే వెనుదిరిగి చూడకుండా నిలబడే సేవకుడు కావాలి. ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా సరే లొంగిపోకుండా ప్రభువా నిబంధన బద్దలు చేయకుండా కాపాడబడిన వ్యక్తి కావాలి ప్రభు అని ప్రార్థన చేసింది, వెళ్ళింది. సో ప్రియ దేవుని బిడ్డ, ఆమె ప్రార్థనను దేవుడు లిఖించాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఏలి అంటున్నాడు, చూద్దాం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటాం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. నువ్వు మనవి చేసే స్త్రీవమ్మా, నీ మనవి దేవుడు 100% ఇవ్వగలిగే మనవి, దేవుని చెయ్యి కదలగలిగే మనవి. ఆమె ఎటువంటి మనవి చేసిందో తెలుసా? గొడ్రాలుగా ఉన్న గర్భాన్ని దేవుడు తిరిగి తాకి, దేవుడే గర్భాన్ని మూసాడు ఆమెకి ఇవ్వకూడదని. కానీ మరలా అదే దేవుడు ఆమె విజ్ఞాపన బట్టి, ఆమె కన్నీటిని బట్టి, ఆమె రోదనను బట్టి, బహు దుఃఖాక్రాంతులై చేసే ప్రార్థనను బట్టి దేవుడే మళ్ళా గర్భాన్ని, బిడ్డను మోసే గర్భంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక లేదు, దేవుడు మూస్తే ఎవరు తీయలేరు. కానీ అటువంటి తలుపు దేవుడే మళ్ళా తెలిసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొడ్రాలను ఆయనే ముద్ర వేశాడు. నేను పిల్లలు ఇవ్వను అనుకున్నాడు. కానీ ఆమె కన్నీరు, ఆమె చేసే ప్రార్థన విధానం, ఆమె చేసే ప్రార్థన స్టైల్ దేవుని రాతను మళ్ళీ మార్చేసింది. ఆయన మరలా చెయ్యి కదిపి ఆ గర్భాన్ని మరలా దేవుడు తల్లి బిడ్డను మోసే గర్భంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు తలుపు మూసేసాడేమో నీ జీవితంలో. ఇందాక ఒక బ్రదర్ ఫోన్ చేసి అంటున్నాడు, సిస్టర్ అసలు నాకు పెళ్ళి అయిద్దంటావా, నాకే డౌట్గా ఉంది, పెళ్ళి కాదేమో అనిపిస్తుంది నాకు. పరిస్థితులు చూస్తే కొన్నిసార్లు దేవుడు తలుపు మూసేసినట్టుగా అనిపించవచ్చు. ఇక రాదు ఉద్యోగం, ఇక రాదు వ్యాపారం, ఇక రాదు సమాధానం, ఇక రాదు మా జీవితంలో ఇటువంటి పరిస్థితి, ఇక రాదు ఇలా అవ్వచ్చు మన జీవితంలో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజున మన జీవితాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను మూసిన తలుపును మళ్ళీ నేనే తెరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదన్నదాన్ని మరలా నేనే అవును అంటాను. ప్రార్థన దేవుని రాతను కూడా మారుస్తుందంట. మనం చేసే ప్రార్థన స్టైల్, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి భావము దేవుణ్ణే మరలా వద్దులే, ఈసారి మన అవకాశం ఇద్దాలని దేవుణ్ణే మార్చేస్తుందండి. దేవుడికే ఇంకోసారి ఇవ్వాలంటే ఆలోచన పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ప్రార్థన ఎటువంటిదంటే, మూసిన గర్భాన్ని, దేవుడు మూసిన గర్భాన్ని దేవుడితోనే తెరిపించింది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మూసివేసి ఇవ్వను అన్నటువంటి ఆయన మాటను, ఆయన తీర్మానాన్ని, ఆయన చేసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని ఆమె ప్రార్థనే మరలా వెనక్కి తీసుకున్నట్టుగా చేసింది. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మూయబడి ఉండొచ్చు తలుపులు, కొన్ని రావు అన్నట్టుగా ఉండొచ్చు, ఇక జరగదన్నట్టుగా ఉండొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేసే విధానం, ఆ వైరాగ్యముతోటి చేసే ప్రార్థన విధానం, ఆ రోదనతో కన్నీటితో చేసే విధానం ఖచ్చితంగా నీ ఇంటి తలుపు తెరవబోతూ ఉన్నది. నీ కుటుంబంలో ప్రతి నాశనాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రతి వ్యసనాన్ని దేవుడు సంతోషగానంగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో వెంటనే ఆమె ప్రార్థన చేసింది. ఆ యొక్క మందిరంలో మాట్లాడకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ మందిరంలో నేను మాట్లాడను, ఇక్కడ సరైన మనుషులు లేరు, సరైన విధానం లేదు, ఈ ప్రజలతో నేను ముచ్చటించలేను, నా వల్ల కాదు అని, వీళ్ళ పాపలను భరించలేను, వీళ్ళ అతిక్రమం నేను భరించలేను,
అని చెప్పేసి అనుకున్నాడు. కానీ హన్నా ప్రార్థన ఏం చేసిందంటే దేవుని నోటినే మరలా తెరిసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషుల నోరు కాదండి, దేవుని నోరే తెరిసింది ఆమె. మనుషుల నిర్ణయం కాదు, దేవుని నిర్ణయాన్ని మార్చివేసింది ఆమె. అందుకే ప్రార్థన ఎంతో గొప్పది, అందుకే లిఖించబడింది. చాలామంది ప్రార్థన చేశారు కానీ కొంతమంది ప్రార్థన రాయబడింది, దాంట్లో హన్నా ప్రార్థన విశేషంగా వ్రాయబడింది. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళి 17వ వచనములో, అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనవి, నీవు మనవి చేసే స్త్రీవి. హల్లెలూయా. సో కొందరు స్త్రీలు ప్రార్థన చేయండి అమ్మ అంటే, ప్రార్థన చేయమంటే దేవుని బిడ్డ ఎలా చేస్తారంటే తమకు ఏదో తాత్కాలిక వాటి కోసం ప్రార్థన చేస్తారు. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా. కానీ హన్నా ప్రార్థన ఏం చేసిందో తెలుసా? శాశ్వతమైన బహుమానము కోసం, దేశ క్షేమము కోసం, సంఘ క్షేమము కోసం, సంఘంలో ఉన్నటువంటి దురాచారాలు పోవడం కోసం, సంఘంలో ఉన్నటువంటి దుర్మార్గత పోవడం కోసం ఆమె ప్రార్థన చేసింది. అది ఆమె ప్రార్థన విశేషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ ఈ రోజున మన జీవితంలో ప్రార్థన ఎలా తెలుసుకోవాలి. దేవుని చేయిని కదిలించాలంతే, దేవుని నిర్ణయాన్ని కదిలించాలంతే, మనుషుల నిర్ణయాలు కాదు. మా ఆయన నా మాట వినాలయ్యా అది కాదంట. దేవా నీ వాక్యం మారాలి, అర్జెంటుగా మార్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మరి అక్కడికి వచ్చి ఆమె ఒక మాట చెప్తాను, చూద్దాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. నా ఏలిన వారి ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె చెబుతుంది ఆయాం. ఎవరిని నేనంటే ప్రార్థన చేసిన స్త్రీని నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసిన స్త్రీని ఈ రోజున చాలామంది దేవుని బిడ్డ సంఘం నిలబడి అంటారు, ఆ రోజు గొడవేసిన స్త్రీని ఏమనే, ఆ రోజు అనేక మందిని తీసుకొని పక్కకి వెళ్ళిపోయిన స్త్రీ ఏమే, అనేక మంది మధ్యలో శిస్తులు పెట్టిన మనుషుడు ఈయనే, అనేక మంది విశ్వాసాలు గజ్బిజ్ చేసినటువంటి వ్యక్తి ఇతడే. కొంతమంది గురించి చెప్తారు, కొంతమంది గురించి. కానీ ఏమంటది, అయ్యా సంఘ సరిహద్దులు విశాలపరచబడటం కోసం, సంఘంలో దుర్మార్గత కొట్టివేయబడటం కోసం, సంఘములో అద్భుతాలు జరగటం కోసం, ఒక వీరుడు పుట్టడం కోసం, నిబంధన కలిగినటువంటి సేవకుడు ప్రధాన యాజకుడు పుట్టడం కోసం ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ దట్ వుమెన్ హూ హి ప్రేడ్. నేను ప్రార్థన చేసే స్త్రీని అయ్యా. మామూలు ప్రార్థన కాదు, దేవుని మౌనాన్ని చీల్చే స్త్రీని, ప్రార్థన చేసే స్త్రీని నేను. దేవుని నిబంధనను మార్చుకునేటువంటి విధంగా ప్రార్థన చేయగలిగే స్త్రీ నేను. మామూలు ప్రార్థన కాదు, ప్రభా నాకు అది ఇవ్వు నాయన, ఇల్లు కట్టినాయన, పెళ్లి చేయనాయన, ప్రభా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు నాయన, మంచి వరుణ్ణి ఇచ్చి నాకు పెళ్లి చేయనాయన, మంచి వధు ఉంది, ఇది కాదంట. దేవుడి మౌనాన్ని చీల్చేసింది ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నిబంధననే, ఆయన నిర్ణయాన్నే మార్చేసి క్రొత్త చట్టం వేసిపించేసింది ఆయన చేతని. హన్నా గొడ్రాలను రాసేసాడు ఆయన, కానీ ఆమె కన్నిటి ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఆమె చేసే ప్రార్థన దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చేసి కొట్టివేసి హన్నా 6 బిడ్డల తల్లి. అంతేకాదు మహాయాజకుడు తల్లి ఆమె, ప్రధాన యాజకుడు తల్లి ఆమె. అంతేకాదు ఆమె ఒక జడ్జికి తల్లి, ఒక దీర్ఘదర్శికి తల్లి. ఆమె రాజులను అభిషేకించేటువంటి శామ్యూయేలుకు తల్లి. ఎన్ని డిజిగ్నేషన్స్ ఇచ్చాడు ఆమెకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమె గర్భాన్ని చేశాడు, మొత్తం 6 మంది పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. 6 మందిలో మొట్టమొదటి శామ్యూయేలు ఇచ్చాడు దేవుడు. అద్భుతమైనటువంటి ఘనతని ఇచ్చాడు అతని ద్వారా ఆమెకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ఆమంటది, అయ్యా నేను ఎవరు అనుకుంటున్నావు? ప్రార్థన చేసే స్త్రీని. సంఘం నిలబడి ఏం చెప్తావు నువ్వు ఈ రోజున? గొడవేసిన స్త్రీని, పాస్టర్ని పట్టుకొని కొట్టిన స్త్రీని, అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలు పట్టుకొని కొట్టిన స్త్రీని, లేకపోతే పలానా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయినటువంటి యవనస్తుడు నేను, పలానా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయినటువంటి యవనస్తురాలు. సంఘానికి తలవంపులు తెచ్చాను, సంఘం నాశనం చేశాను. సంఘం అయిపోయారు చూసి అమ్మో యవనస్తులు వెళ్ళి ప్రార్థన చేద్దాం, అమ్మో ఈ సంఘం వద్దని సంఘానికి ఒక భయంకర ముద్ర వేసిన స్త్రీ నేను చెప్తావా? నీ యవన కాలం ఎలా ఉంది? దేవుని పరిశుద్ధ నామానికి అపవిత్ర ముద్ర వేసినట్టుగా ఉందా? దేవుని పరిశుద్ధమైన సంఘానికి అపవిత్రమైనటువంటి ముద్ర వేసి వెళ్ళే పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఎటువంటి చరిత్ర ఉంది నీ జీవితంలో? ఏమని చెబుతుంది? హన్నా చెబుతుంది, నేను ప్రార్థన చేసినటువంటి స్త్రీనయ్యా, సంఘం యొక్క పరిస్థితులు మార్చిన స్త్రీనయ్యా, నేను సంఘం అటువంటి స్థితిగతులు మార్చడానికి చేసిన స్త్రీనయ్యా నేను. ప్రార్థన నా కేర్ ఆఫ్ అడ్రస్, ప్రార్థన స్వరం, ప్రార్థన ఊపిరి, ప్రార్థన డిజిగ్నేషన్, ప్రార్థన లేబుల్.
ప్రార్థన అటాక్, ప్రార్థన వాల్యూ, ప్రార్థనే నాకున్నటువంటి ఉన్నతమైన నామధేయం. ప్రార్థించే హన్నా నాకు ముందు ప్రార్థన ఉన్నది. ఎటువంటి ప్రార్థన? మామూలు ప్రార్థన కాదు, సృష్టికర్తను కదిలించే ప్రార్థన, సృష్టికర్త నిర్ణయాలు మార్చే ప్రార్థన, సృష్టికర్త మౌనాన్ని మార్చే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఓ ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన. నీ ప్రార్థనకు దేవుడు తన రాతనే మారుస్తాడంట. నీ ప్రార్థనకు దేవుడు తన యొక్క చేవ్రాలను రాసి కొత్త సంతకం పెడతాడు. దూతలు అడుగుతారు, ఏంటి ప్రభా, ఒకసారి నువ్వు రాస్తే దానికి తిరిగి ఉండదు కదా, ఒకసారి నువ్వు నిర్ణయిస్తే దాన్ని ఎవరు మార్చలేరు కదా అంటే ఆయన అంటాడంట, ఇదిగో మార్చాల్సి వచ్చింది కొంతమంది ప్రార్థన బట్టి. భూమి మీద చేయబడుతున్న ప్రార్థన, నా నిర్ణయాన్ని మార్చుకోవడం నాకే ఒక ఆలోచన వస్తాం, నా నిర్ణయాన్ని మార్చుకోవడం ఒక తలంపు నాకే పుట్టిస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బట్టి మేము చేసిన ప్రార్థన భూమి మీద ఒక అద్భుతమైన కార్యం చేసింది, ఆశ్చర్యమైన కార్యం చేసింది. అందుకే హన్నా ప్రార్థన లిఖించబడింది. హన్నా ప్రార్థన లిఖించబడింది. ఆమె పాడిన పాట కూడా లిఖించబడింది. ఆమె పాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో కింద మీరు 2వ అధ్యాయం చదువుకుంటే అంతా ప్రార్థనే ఆమెది, అంతా స్తుతిగానాలు ఉంటాయి ఆమెలో. వాటి గురించి మనం తర్వాత నేర్చుకుంటాం. ఇప్పుడు అంటుంది, నేను ప్రార్థించిన తల్లినయ్యా, ప్రార్థించిన స్త్రీనయ్యా. ప్రియ తల్లి, ప్రార్థించే పొజిషన్లో ఉన్నావా? నీ సంఘం పట్ల దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చే స్థితిలో నీవు ఉన్నావా? నీ సంఘం పట్ల ఉన్నట్టు దుర్మార్గత కొట్టివేసే ఆ లిస్టులో ఉన్నావా? నీ సంఘం ప్రార్థన, నీ సంఘం యొక్క స్థితి నీ ప్రార్థన వల్ల మారేటట్టుందా? అక్కడ యవనస్తులు మారేటట్టున్నారా? అక్కడ చుట్టుపక్కల మారేటట్టున్నారా? నీ వల్ల రౌడీలు, గుండాలు, నీ వల్ల రౌడీ షీటర్లు, నీ వల్ల కొట్లాడుకునేవాళ్ళు, సమరస్టి లాంటి వాళ్ళు, నీ వల్ల అనవసరం ప్రజలు మారే పరిస్థితి ఉందా? సంఘంలోకి వచ్చిన తర్వాత నెమ్మది ఉందా? సంఘంలో శాంతి సమాధానం ఉందా? సంఘంలో ఆదరణ ఉందా? సంఘంలో క్షేమం ఉందా? చెప్పాలి. ఈరోజున హన్నా చెబుతుంది, ప్రార్థించిన తల్లిని నేను. ప్రార్థన నీ నోటిలో చాలామందిలో గొడవలు, కొట్లాట్లు, మీటింగులు పెట్టి 10 మంది కూర్చొని వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడి గ్రూపులు చేసుకొని, ఆ గ్రూపుకి లీడర్ నేను, ఈ గ్రూపుకి లీడర్ నేను, ఆ కుర్చీ నాది, ఈ బెంచి నాది. మనుషులు ఇచ్చే బెంచీలు కాసేపే, మనుషులు ఇచ్చే కుర్చీలు కాసేపే, మనుషులు వేసే షావులు టేసి తీసేస్తారు, మనుషులు వేసే దండలు, మనుష్యులు వేసే దండలు వేసి తీసేస్తారు నిమిషాల్లో. కానీ దేవుడు వేసేది వాడబారినటువంటి కిరీటం మన తలపైన పెట్టేది. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యుగాలు మారినా, తరాలు మారినా, ఈమె చదువుకోలేదు, కాలేజీకి వెళ్ళలేదు, పిహెచ్డి చేయలేదు, కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, కానీ ఒకటి తెలుసు, కంప్యూటర్ కోడింగ్ తెలియదు ఈమెకి. కంప్యూటర్ కోడింగ్ తెలియదు. ఏం తెలుసో ఈమెకి? కంప్యూటర్లు 1000 లక్షల కంప్యూటర్ కంటే గొప్ప జ్ఞానం గల దేవుణ్ణి కదిలించేటువంటి ప్రార్థన చేయగల శక్తి మంత్రాలేమే. చెప్దాం గట్టిగా హల్లెలూయా. మనుషులు కదిలించే కోడింగ్ లేదు ఏమో దగ్గర, దేవుణ్ణి కదిలించే కోడింగ్ ఉంది ఏమో దగ్గర, దేవుని నిర్ణయాన్ని కదిలించే కోడింగ్ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి కోడింగ్తో బ్రతుకుతున్నామే. అందుకే చెబుతున్న ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని నిర్ణయాన్ని మార్చగలిగి గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థన ఆమె చేసింది. మనం కూడా ప్రార్థనాపరులమై ఉండాలి. మా డాడీ హ్యారీ గోమ్స్ గారు ప్రార్థన చేసినప్పుడు గంటల తరబడి మోకాళ్ళ మీద ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు. ఆయన ప్రార్థన 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 చేస్తున్నాడు. ఆ కాళ్ళు నొప్పులు ఎక్కడ పుట్టవో నాకు అర్థం కాదు. అంత పెద్ద మనిషి నిలువు మోకాళ్ళ మీద వేసి గంటల తరబడి ప్రభువా 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 ప్రభువా. ఈరోజు వచ్చిన ప్రజలు దీవించబడాలి, వాళ్ళ అద్భుతం జరగాలి, ఆశ్చర్యకరం జరగాలి, కుటుంబాలు కట్టబడాలి, మన వ్యక్తిగత జీవితాలు కట్టబడాలి. రోగాలు, సమస్యలు, బాణావతి శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, పాతాళ శక్తులు లయమైపోవాలి. మనుషులు పట్టినటువంటి పీడిస్తున్న చీకటి శక్తులు లయమైపోవాలి. ఇది ఆయన చేసే ప్రార్థన. ఆయన గంభీర ధ్వనితో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒళ్ళంతా షేక్ అయిపోతుంది. అక్కడ భూకంపం వచ్చినట్టు ఉంటుంది ప్రార్థన చేస్తాను. సాయంత్రం మేము ప్రార్థనలో దిగితే ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకాలు, ఎన్ని గొప్ప కార్యాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈరోజు మనం గొప్ప వాటిని చేసేవారిగా ఉండాలి, గొప్ప కార్యాలు సాధించేటువంటి వారిగా మనం ఉండాలి, ఉన్నతమైన కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి, అద్భుతాలు చేసేవారిగా ప్రార్థన ద్వారా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితం మనకు కావాలి, అటువంటి ప్రార్థన విజ్ఞాపన జీవితం మనకు కావాలి, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కానీ నీ ప్రార్థన ఎటువంటి జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు? ఎటువంటి జవాబు ఇవ్వబోతున్నాడు నీ జీవితానికి దేవుడు? ప్రార్థన ఆలకిస్తాడు, కానీ ఎటువంటి జవాబు? ఏ చిన్నది, ఏ కొద్దిది, ఏదో కాళ్ళ ముందు చూసుకొని కాదు. దేవుని యొక్క చిత్తాన్ని మార్చే ప్రార్థన,
దేవుని యొక్క ఆ మౌనాన్ని మార్చే ప్రార్థన హన్నా చేసింది. అటువంటి సాహసకాలు చేసే ప్రార్థన మనం చేయగలిగే వారమై ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రార్థన అయి ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ సమాధానం అయి ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ సంఘ క్షేమాన్ని ఆకాంక్షించే వ్యక్తి అయి ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ పరిశుద్ధమైన భాష మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. నీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేక మంది జీవితాలను కట్టి నిలబెట్టే వ్యక్తిగా నీ జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన ముగింపు ఆశ్చర్యకరంగా క్షేమంగా ఉండునుగాక. మన బ్రతుకులో మనం చేసిన సాహసకాలన్నీ కూడా అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చబడునుగాక. మనం చిరస్థాయిగా నిలబడిపోదుముగాక. ప్రార్థన చేసుకుంటూ అందరం తలలు వంచి లార్డ్ జీసస్ హల్లెలూయా అందరం ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాం. తండ్రి మీకు మహిమ గంత ప్రభలు ఆరోపిస్తున్నాం. మీ సమాధానం మాకు దయచేయండి అయ్యా. కృప మాకు దయచేయండి అయ్యా. సమృద్ధి దయచేయండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి అయ్యా. మీ దయలో కట్టి స్థాపించి నడిపించండి తండ్రి. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయండి. ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. క్షేమముతో నింపండి నాయన. జీవముతో నింపండి ప్రభువా. అభిషేకముతో నింపండి. ప్రార్థనాత్మతో నింపండి నాయన. ప్రార్థనా ప్రభావంతో నింపండి. ప్రార్థనా శక్తితో నింపండి అయ్యా. శక్తిగల ఆత్మతో నింపండి ప్రభువా. మీ కృపా కరుణించి నడిపించి బలపస్థిరపరచమని సహాయం చేయమని, దయ చూపించి అభిషేకించమని, మీరు ఆదరించమని, కనికరించమని, దయా దాక్షిణ్యంతో నింపి నడిపించండి తండ్రి. కృపా కరుణతో నింపి నడిపించి బలపస్థిరపరచమని సహాయం చేయమని. రక్షకుడా, రక్షకుడా, పరిశుద్ధుడా, మా పెదవులు అగ్ని జ్వాలగా మారాలి తండ్రి. ప్రార్థనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి తండ్రి. నాయన మీ సముఖంలో పోరాడి ప్రార్థించక మా జీవితాలు మారాలి తండ్రి. అయ్యా నామకర్ద బ్రతుకులు, నామకర్ద జీవితాలు ఏదో వచ్చిపోయి మనసు నిలకడలేక చేసే ప్రార్థన కాదు తండ్రి. అంగలార్పుతో చేసే ప్రార్థన తండ్రి. అయ్యా దుఃఖాక్రాంతులమై చేసే ప్రార్థన, అనేకుల క్షేమం కోసం దుఃఖాక్రాంతులు చేసే ప్రార్థన అయ్యా మీరు మాకు నేర్పించండి అయ్యా. నేర్పించండి అయ్యా. కృపతో నింపండి అయ్యా. మీ బలముతో నింపండి. మీ జీవంతో నడిపించి బలప సాయించండి. అద్భుత కార్యాన్ని నడిపించండి. ఆశ్చర్యకాన్ని నడిపించండి. శక్తితో బలముతో జీవంతో నింపి నడిపించుకుని ఆస్వాదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. ప్రార్థన వీరులుగా మీ చరిత్రలో ఒక అమూల్యమైనటువంటి చెరగని ముద్ర, ఒక పేరు, ఒక డిజిగ్నేషన్ మీ బ్రతుకులో అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247